ఏంట్రా డల్గున్నారు? భాస్కర్ ని సీనుగాడు కొట్టాడన్నా. ఎందుకు? ఏదో డబ్బులు ఇవ్వాలని. భాస్కర్నే కాదన్నా, నిన్ను కూడా తిట్టాడన్నా. అవసరమైతే రమేష్ గాడిని కూడా కొడతా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకొచ్చి గెలవమ్మను అని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. అన్నా అదే కాదన్నా, వాడు నిన్నేమన్నాడో తెలుసా అన్నా? అన్నా ఆ రమేష్ కి ఈ ఊరోళ్ళు భయపడతారు, ఈ సీనుగాడు కాదని చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడన్నా. నువ్వంటే వానికి అసలు భయం లేదన్నా. అన్నా వాణ్ణి మాత్రం వదలొద్దన్నా, వాణ్ణి వదలొద్దన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకు రమ్మని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. చూడు బావా ఎలా కొట్టాడాడు. బావా నీతో 10,000 బెడ్ కాస్తాడంటాడు. నీతో ఫైట్ చేసి నిన్ను ఓడిస్తానని బూతులు తిట్టాడు బావాడు. ఆ సీనిగాడు నాతోనే, ఈ బాడీ బిల్డర్ రమేష్ తోనే పెట్టుకుంటాడా? నా పేరు చెప్తేనే ఈ చుట్టుపక్కలున్న 10 వాళ్ళు ఉత్తపసుకుంటారు. అట్లాంటిది ఆ బచ్చగా నాతోనే పందెం కాసి నన్నే ఓడిస్తానంటాడా? వాడంతు చూస్తా. రాయ్ ధనుంజయ్, అన్నా ఆ సీనిగాడితో చెప్పు రేపు చెరువు గట్టుకు రమ్మన్నానని. వాడి సంగతి చూస్తా, ఎముకలు విరుస్తా నా కొడుకుని. అలాగే అన్నా, అలాగే అలాగే అన్నా. ఇది నా మాటగా చెప్పండి, వెళ్ళండి. సరే బావా. ఒక్క దెబ్బకు సీనిగాడి మటాష్. మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. పదా. అమ్మా 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 అబ్బాబ్బా ఏంట్రా? అమ్మా ఆ అమ్మా నాన్న లేడా? లేడ్రా, బయటికెళ్ళాడు పని మీద. అయినా నువ్వేంట్రా పొద్దుననగా ఏం తినకుండా వెళ్ళావు? అంత పనేంటి బయట? ఓ అద్దా, నా ఫ్రెండ్ని ఎప్పుడో డబ్బులు కావాలని అడిగా, వాడిప్పుడు తెచ్చిచ్చాడు, అందుకే వెళ్ళా. డబ్బుతో ఇప్పుడు అంత అవసరమేమొచ్చిందో? డబ్బుతో అవసరం లేకుండా ఎవరుంటారమ్మా? అది కూడా నిజమేలేరా. ఏదైనా పెట్టమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. ఇదిగో నాన్న తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో. అరే ఏంట్రా అంత హడావుడి? ఎప్పుడు చూసినా హడావుడేనా? వేరే పని అది ఉందమ్మా, మళ్ళీ కాదురా, వస్తా. ఇంకో ఒరేయ్ నేను వస్తానమ్మా, మళ్ళీ వస్తా. వీడెప్పుడు ఇంతే, తిండే తినడు. తప్పకుండా పంపిస్తాను సార్. రేపు పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను సార్. ఏమే వీడి ఆటికి పోయిండో? బయటికెళ్ళాడండి. దున్నపోతులా తినడం, ఆంబోతులా తిరగడం, ఆ తప్పిన పరీక్షలు ఏమన్నా రాస్తాడంటే అది లేదు. రోజు రోజుకు సోంబేరి అవుతున్నాడు ఆ సోంబేరిగాళ్లతో చేరి. మీరెప్పుడు వాణ్ణి తిట్టడం తప్ప మీకు వేరే పని పాటేం లేదు. నా కర్మ, నా కర్మ. రేయ్ లేవరా. వచ్చాడ్రా. రేయ్ ఈ సీనిగాడు వచ్చాడ్రా. మీలో మీకు పోటీ కాదు, ఈ సీనిగాడి తాడి గెలవండి, అదే ఆట అంటే. ఇంతకీ ఎంతెంతరా? నీ దగ్గర ఎంతనే చెప్పు. నన్నే తక్కువ అంచనా వేస్తారా? ఈ సీనుగాడిని తక్కువ అంచనా వేస్తారా? ఈసారి మిమ్మల్ని ఒక్క ఆట కూడా గెలవనేమను. మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గెలుస్తా, చూడండి. 500. ముక్కలు కలవనిట్రా. షో షో పోనీ లేని ఫస్ట్ ఆట గెలవనిచ్చాం. ఈ ఆటలో మా మీద నువ్వు గెలవలేవు. ఈ ఆటలో మమ్మల్ని ఓడించేవాడే లేడు. గెలవలేకపోతున్నానండి. ఈ పేకాట ఎన్నిసార్లు అన్నా గెలవలేకపోతున్నానేంటి? ఈసారి ఎలాగైనా గెలవాలి. రే సీనుగా, భాస్కర్ని కొట్టావంట? వాడు వాళ్ళ బావకెళ్ళి చెప్పాడు, చిన్నపిల్లని కాదు, దమ్ముంటే తనతో పందెం కట్టమన్నాడు రా రమేష్. రే సీను, నువ్వు రమేష్ అన్నను కొడితే 10,000 ఇస్తాడంట. వస్తావా ఏంటి? దమ్ముంటే రారా చూసుకుందాం. ఇప్పుడు కొట్రా చూద్దాం.
భాస్కర్ గాడిని కాదురా కొట్టింది, మా అన్నని కొట్టిరా చూద్దాం రమేష్ అన్నని. దమ్ముంటే రారా. రారా దమ్ముంటే రారా చూసుకుందాం. రారా రారా. చూద్దాం. హాయ్ రా. ఏ హాయ్ రా. ఏ హలో. హాయ్ శీను. ఏ హాయ్. బాగున్నావురా? ఏ హాయ్ మనీ. ఏ హాయ్ రా. హలో రా. రేయ్ మీ విన్నది నిజమేనా? ఏం విన్నారా? ఆ జిమ్ రమేష్ తో ఫైటింగ్ బెట్ కట్టావంట. ఓ అదా, అవునరా, బెట్టి కట్టా. అయితే ఏంటి? మొత్తం ఉండి మాట్లాడుతున్నావు, మొత్తం లేకుండా నేను మామూలుగానే మాట్లాడుతున్నారా? రే జిమ్ రమేష్ అక్కడ ఒరేయ్ వాడితో బెట్టి కట్టినాడు ఓడు ఊర్లో పత్తాలేట్రా, ప్రాణాలతోనే లేరు అసలు. అందుకే చెప్తున్నా వాడితో ఫైటింగ్ ప్రాణానికి ముప్పురా. రేయ్ ఈ సీనుగాడు ఒక్కడే, ఎదుటోడు ఎంత తోడైనా సరే మట్టి కరిపిస్తా. నీకేమైనా మతిపోయిందా? ఆడు మంచి ఫైటరు, పైగా జిమ్ బాడీ. ఆడి పేరు చెప్తే ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉచ్చబోసుకుంటారు. తెలుసు, కానీ బెట్టి కట్టి వెనక్కి తిరగడం మగాడి లక్షణం కాదు. అరే ఎందుకురా రమేష్ గారితో బెట్టి కట్టి కష్టాలు కొని తెచ్చుకుంటావు? సరే నువ్వు బెట్ కట్టావు, కానీ నాకు మాత్రం వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకంటే ఆ రమేష్ చాలా డేంజర్. వాడు నిన్ను ఓడిస్తాడరా. వాడు నన్ను ఓడిస్తాడో నేను వాడిని ఓడిస్తానో తెలుస్తా. వాడు ఎన్ని స్కెచ్లైనా వేని చూద్దాం. అన్నా శ్రీనన్న మనకి ఇవన్నీ వద్దన్నా ప్లీజ్ అన్న. ఆ రమేష్ గారి పేరు వింటేనే బాడీ అంతా షివర్ వస్తుంది. వాడు బిల్డర్ అన్నా. అరే వాడు వాళ్ళ అమ్మ నాన్న మాటే వినడు, మన మాటే వింటాడురా. రేయ్ ఆ రమేష్ గారితో ఫైటింగ్ అంటే రమ్మి ఆడినంత ఈజీ కాదురా, చాలా రిస్క్. ఇప్పటికే ఊర్లో అప్పులతో బ్లేమ్ అయింది చాలు. ఈ ఫైటింగ్ లో నీకు ఏదైనా జరిగితే బెడ్ ఎక్కాల్సి ఉంటుంది. ఏంట్రా మీ అదోగోలా? చా, అసలు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? అదేరా గుండె ధైర్యం, అంతేరా. మేము చెప్పింది వింటే ఊర్లో ఉంటావు మాతో ఉంటావురా. కాదంటే నువ్వు ఊర్లో ఉండవు, మేము నీతో ఉండం. ఇక నీ ఇష్టం. సరేరా, జాగ్రత్త, అక్కడ కలుద్దాం. ఆ, సరేరా, బాయ్ రా. బాయ్రా. ఆ, బాయ్ రా. బాయ్ రా. ఆ. కర్మ. చూద్దాం ఏం జరుగుతుంది.